చురికించి కొట్టండి. ఇప్పటిదాకా కాపాడుకున్న ఫోన్ తడిసిద్ది. వచ్చిందిరా, పట్టుకోండిరా పట్టుకోండిరా పట్టుకోండిరా. ఎప్పే వాసన వస్తుందిరా నాయన. ఫ్రంట్ కెమెరా ఆగిరా తీస్తున్నా ఫోన్ కొడతాను నేనైతే. ఏరా అగో 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 వచ్చాక బుయ్యండి, అవి బుయ్యండి ఎర్రగా. పెనలేదు చారి ఉంచచ్చు గీయాలా? అవునా, పెట్టుకోవటమే తప్ప ఉండదు సెలవు. అందరు అయిపోయాక ఇప్పుడు కాదు డాన్స్ వేసి. ఆగండి ఆగండి ఆగండి, ఊరు పడారు. లేదా లేదు దమ్ము లేదా? ఏం పోతున్నావు నువ్వు ఇట్ట ఇట్ట గోర్లతో? సుఖంగా ఉండు, నన్ను సుఖంగా ఉంచు. వేసుకుంటుంది మరి ఎట్లుందంటే ఎవరో హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ. రావతి ఏది హోలీ అయిన పుట్టి రంగు పూసుకుంటే ఏం కాదు. రైన్ 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 డాన్స్ రైన్ డాన్స్ రైన్ డాన్స్ రైన్ డాన్స్. ఎన్ని రోజులకి పోవాలి ఈ వాసన నాకు? పట్టుకుందాం. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రోజా గోపి. అందరిలో ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చూసారు కదా, మా బీభత్స మామూలుగా లేదు. హోలీ రోజు హోలీ సెలబ్రేషన్స్ అనమాట. మా బజార్లో చాలా బాగా చేసాం మేమైతే. అసలు ముందు వీడియో అంతా చూసారు కదా, అక్కడ వాయిస్ ఇవ్వలేదు అనమాట. ఎలా ఉంటే అలా నేను వదిలేసాను వీడియోని. ఇక్కడైతే మేము అందరం కపుల్ డాన్స్ వేస్తున్నాం అనమాట. మా బజార్లో అంతా చాలా బాగుంటాం, అందరితో కలిసి మంచిగా ఉంటాం అనమాట అందరము. ఎన్నిసార్లు హోలీ ఆడినా కూడా ఇప్పుడు ఈ సంవత్సరం ఆడినట్టు హోలీ నేను అసలు లైఫ్ లో ఆడలేదనమాట. అంటే ఈ బజార్లోకి వచ్చాక అందరూ బాగున్నాం కాబట్టి ఏదైనా కూడా, ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా జరుపుకోవాలంటే కూడా అందరూ మంచి కలిసిమెలిసి బాగుంటాం అనమాట. అందరం బాగా జరుపుకుంటాము. ఫస్ట్ టైం నేను హోలీ ఎన్ని అవర్స్ అంటే ఒక 4-5 అవర్స్ వరకు అయితే హోలీ ఆడాము. ఫస్ట్ రంగులు పూసుకున్న తర్వాత ఇంకా రైన్ డాన్స్ లో వేస్తున్నాం అనమాట. ఫుల్ గా రంగులు పూసుకున్నాము. ఫస్ట్ టైం నేను రంగులతో పాటు ఎగ్స్ కొట్టించుకోవడం అనేది ఈ హోలీకే అనమాట. ఒక 4-5 ఎగ్స్ అయితే కొట్టారు నాకు. ఫస్ట్ అయితే వాంతి చెండు అనిపించింది, కానీ నాకు ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు కూడా ఎగ్స్ కొట్టించుకోలేదు, ఎప్పుడు ఎంతగానో ఆడలేదు అనమాట. సో ఎగ్స్ కొట్టినా కూడా ఆ రైన్ డాన్స్ వల్ల మొత్తం పోయింది. కానీ అసలు నిజంగా మంచి మెమొరబుల్ హోలీ అనమాట నాకైతే. అందరం కపుల్ డాన్స్ బాగా వేస్తున్నాము. చూడండి ఎంత అంటే అంత అసలు ఎంజాయ్ చేసాము మేమైతే. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అంతా బాగా ఆడాము. హోలీకి ముందు రోజు నైటే ఇంకా డీజే పెట్టుకుని డాన్స్లు వేసుకున్నాము. కావును కలుస్తారు కదా, ఆ రోజు నైట్ నుంచే మా హంగామా స్టార్ట్ అయిపోయింది.
అసలు హద్దులు లేవన్నమాట, అంత బాగా ఆడుకున్నాము హోలీ అయితే. పిల్లలకు కూడా ఎలాగో హాలిడేస్ ఇచ్చారు కదా. ఇక్కడ చూడండి రాంబాబు అంకుల్ ఏం చేస్తున్నాడు, రంగులు పూసేసిన తర్వాత నీళ్లు కొట్టిన తర్వాత ఆ బకెట్ కూడా నెత్తినే పెట్టేస్తున్నాడు అనమాట. అసలు నిజంగా ఫుల్ కామెడీ అండ్ ఫుల్ ఎంజాయ్ గా చేసాం మేమైతే ఈసారి హోలీ అయితే. ఇక్కడ చూడండి నా తల ఎలా అయిపోయింది ఎగ్స్ కొట్టి. వీళ్ళందరూ ఒకసారి వచ్చి నా మీద దాడి చేశారు. ఇది అసలు అన్యాయం. చూడండి మా ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. నాకొక్కసారి అందరు కలిసి దాడి చేసి నన్ను అన్యాయం చేశారు, మామూలుగా కాదు. రంగులతో నా మొహం అంతా నిండిపోయింది. ఇంకా అక్కడ మొత్తం రైన్ డాన్స్ తో అయితే అంత రంగంతా పోయింది. కానీ ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేసాము. కానీ ఇంకా 4 అవర్స్ 5 అవర్స్ చేసేలోపు ఇంకా నెక్స్ట్ డే అయితే లేవడానికి అసలు ఓపిక కూడా లేదండి. కాళ్ళ నొప్పులు, అసలు జలుబు చేసేసింది. ఎంతసేపు అంతసేపు వాటర్లో తడిచాం కదా, ఇంకా పిల్లలకి కూడా జలుబు వచ్చేసింది. అందులో ఒకటి ఇంకా వెదర్ కూడా చేంజ్ అయింది కదా, ఎండాకాలం వచ్చేసింది కాబట్టి అంత ఎండలో మళ్ళీ రైన్ డాన్స్ వేసేలోపు ఇక మాకు మామూలుగా లేదనమాట. అసలు మొత్తానికైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఆ రోజు నైట్ డీజే పెట్టుకొని డాన్సులు వేసుకున్నాము, కావును కాల్చామన్నమాట. ఇంకా మార్నింగ్ ఇంట్లో అంత పనులు చేసేసుకొని ఎప్పుడెప్పుడు పిల్లలు ముందే స్టార్ట్ చేసేసారు. ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, ఇంకా మాకు కొంచెం ఇంట్లో టిఫిన్లు ఇవన్నీ చేసేసి ఇంకా నేను డ్రెస్ కూడా కొంచెం పార్టీ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా మా పిల్లలు అయితే ఇద్దరు కూడా మంచి డ్రెస్సులు వేసుకున్నారు. అవి వాటి మీదే వేసేసుకున్నారు. అవి అయితే పడేసాను అనమాట, ఎందుకంటే మొత్తం ఎక్స్ కొట్టారు కదా. ఇంకా నేను ముందుగానే కొంచెం అలర్ట్ అయ్యి కొంచెం పాత డ్రెస్ వేసుకున్నాను. ఇంకా గోపి కూడా ఎలా ఉన్నారో అలానే ఉన్నారనమాట. సో నేను చిరంజీవి అయితే మామూలు డాన్స్ చేయట్లేదు, అంతా అసలు అన్ని స్టెప్స్ మామూలు స్టెప్స్ కదా మావైతే. ఇక్కడ చూడండి అంత డాన్స్ లో ఒక ఎత్తు అయితే ఇంకా నేను దివ్య అయితే ఇంకా మామూలు కదనమాట. సాంగ్ తగ్గట్టు ఇంకా మూడులోకి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా మామూలుగా వేయట్లేదు. మధ్యలో మమతా వదిన వచ్చేసి ఇంకా అందుకుంది స్టెప్స్. అసలు ఇది ఇంకా మామూలుమైన వైరల్ బీభత్సం అనమాట అసలు ఫుల్ గా. ఇంకా ఇక్కడ అక్క వాళ్ళు అయితే కొత్తగా వచ్చారనమాట. మొన్ననే వాళ్ళు వచ్చారు కొత్తగా, గృహప్రవేశం కూడా అయిపోయింది. సో ఇంకా అక్క వాళ్ళు కూడా మంచిగా కలిసిపోయారనమాట మాతో. అయితే వాళ్ళకి కొత్త పాత ఏం లేదనమాట, మంచిగా కలిసిపోయారు. ఫస్ట్ టైం అనమాట వాళ్ళు ఈ కొత్త ఇంట్లోకి వచ్చాక మాతో ఫస్ట్ టైం హోలీ ఆడటం. నేను ఈ బజార్లోకి వచ్చాక ఈ సంవత్సరం ఫస్ట్ టైం హోలీ ఆడటం అనమాట. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము, చాలా బాగా ఆడాము. ఇక్కడ ఏంటంటే మనకి కాపీ రేట్ పడుతుంది కదా మ్యూజిక్ కి, సైడ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో కూడా అక్కడ డీజే పెట్టుకున్నాయి కూడా వినిపిస్తే కాపీ రేట్స్ పడుతుంది అనేసి నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. అసలు ఇంకా సాంగ్స్ తో ఉన్న డాన్స్ అయితే ఇంకా మామూలుగా ఉండదన్నమాట. ఖచ్చితంగా కాపీ రేట్ పడుతుంది కదా, అది తీసేయాలి కాబట్టి ఇంకా నేను తీసేసి పెట్టాల్సి వస్తుంది అనమాట. కపుల్ డాన్స్ చాలా సేపు ఉండిపోయింది, అంతగానో వేసాం అనమాట. అసలు ఆ సాంగ్ మొత్తం అయిపోయేదాకా రైన్ డాన్స్ కపుల్ డాన్స్ మామూలుగా వేయలేదు ఒక్కొక్కరు అయితే. ఇంకా నేను మా పాప అయితే లాస్ట్ కి వేసాము ఇక్కడ డాన్స్. ఇక్కడ ఎప్పుడు హోలీ జరుపుకున్నా మామూలుగా రంగులు పూసుకోవడం, అలా బకెట్లు తెచ్చుకొని అలా రంగులు పూసుకునే వాళ్ళం. కానీ ఈసారి అయితే ఇలా ఇక భాస్కర్ అనే పైప్ తో ఇలా రైన్ డాన్స్ కొడుతూ ఉంటే మామూలుగా లేదనమాట. ఎప్పుడు ఎంజాయ్ చేయనంతగా ఈ సంవత్సరం ఎంజాయ్ చేశాను నేనైతే. ఫుల్ హ్యాపీ అనిపించింది, మంచి మెమొరీ అనమాట నాకు ఈ హోలీకి, నాకు మా పిల్లలకి మా వారికి కూడా. ఇది వీడియో అన్నమాట, చిన్న వీడియో. హోలీకి ఒక స్పెషల్ వీడియో, ఒక వీడియో పెడదాం అనేసి అయితే ఇంకా పెడుతున్నాను అనమాట. నేను ఫేస్బుక్ లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఫేస్బుక్ లింక్ కూడా నేను ఇన్స్టాలో ఉంటుంది, ఇన్స్టా లింక్ ఇక్కడ యూట్యూబ్ లో ఉంటుంది. నా వీడియోస్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టా, అలాగే యూట్యూబ్ ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాగే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మీరందరూ కూడా హోలీ ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది అయితే నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికి. బాయ్ బాయ్.